రైట్. ఇక ఇది మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఏపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇది ఒక బిగ్ షాక్ న్యూస్ అనేది చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి చాలా వరకు ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో ఆయననైతే ఈ నెల 22న అంటే జనవరి 22న విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే కొన్ని అంశాల పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి మరి నోటీసులు అయితే ఈడీ అధికారులు జారీ చేయడం అయితే జరిగింది. మరి దీనికి చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు అయితే గతంలో ఏదైతే 2025కు సంబంధించి జనవరి 25న తన పదవి ఏదైతే ఉందో మాజీ ఎంపీకి అయితే ఆయన రిజైన్ చేయడం అయితే జరిగింది. దట్టు అండ్ వైఎస్సీపీ ప్రధాన సభ్యత్వం ఏదైతే ప్రాథమిక సభ్యతత్వం నుంచి కూడా ఆయన రిజైన్ చేసిన నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షాక్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే 2026లో ఆయనకు ఏదైతే ఈ నెల 22న ఆయనకు జనవరి 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా విచారణకు రావాలి, విచారణకు హాజరై అసలు ఆ లిక్కర్ స్కామ్ లో ఏమేమి ఉందనేది కూడా చాలా వరకు అంశాలు అనేది బయట పెట్టాలని చెప్పేసి అయితే ఈడీ అధికారులు అయితే ఆయనకు నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. అండ్ మోరెవర్ చాలా వరకు గతంలో కూడా సిట్ అంటే ఏపీకి చెందిన సిట్ అధికారులు కూడా చాలా వరకు ఆయనను విచారణ చేశారు. సో విచారించిన నేపథ్యంలో కూడా నాకు ఏమీ తెలియదు, దాదాపుగా ఇదంతా చేసింది కూడా ఎవరైతే సీఎం కి ఐటీ అడ్వైజర్ గా పనిచేస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేశారు. కసిరెడ్డికి మాత్రమే ఈ విషయాలని తెలుసు అని చెప్పేసి అయితే ఆయన సంచలనంగా సిట్ అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది. ఈ విచారణలో కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం సిట్ విచారణలోనే ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది కేవలం విజయసాయి రెడ్డి కోసమే అని చెప్పేసి అయితే ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసిన విషయం తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు ఈ నెల 22న ఆయనకు విచారించడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఏపీ ప్రభుత్వం రమ్మంటుందా అంటే ఏపీ ప్రభుత్వం సిట్ అధికారులతో విచారిస్తుందా లేకపోతే ఈడీ అధికారులు వాళ్ళు హాజరు కావాలి, ఖచ్చితంగా విచారించాలి ఈ నెల 22న అని చెప్పేసి అయితే వాళ్ళు సంచలనంగా ఏదైతే దీనికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం మరి ఇటు ఏపీయా లేకపోతే తెలంగాణలోకి వచ్చి విచారిస్తారా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు. చూసుకున్నట్లయితే చాలా వరకు ఇటు ఏపీ స్కామే కాబట్టి ఏపీలో ఉండొచ్చు అని చెప్పేసి అయితే చాలా వరకు అటు డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైతే ఈడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అయితే సంచలనంగా కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ మోరెవర్ ప్రస్తుతం ఉన్న ఏదైతే విజయసాయి రెడ్డి చాలా వరకు ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయిన నేపథ్యంలో కూడా ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన నేపథ్యంలో దాదాపు 1 కాదు 2 కాదు 300 కోట్లకు పైగా ఈ స్కామ్ లో ఉంది. దాదాపు ఏపీ లిక్కర్ లో కేవలం ఇంత జరిగి ఉంటే ఇంకా వేరే ఏమైనా స్కాములు చేస్తున్నారనేది కూడా సిట్ అధికారులతో కూర్చొని చాలా వరకు ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మరి దాదాపు 300 కోట్లకు పైగా ఉన్న ఈ స్కామ్ లో మరి ఇంకేమైనా బయటకు వస్తాయి అనేది కూడా చాలా వరకు పోలీసులు అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోరెవర్ ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం 2 పదవులకు ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్న మాజీగా ఉన్న ఆయన మరి సిట్ అధికారులతో విచారిస్తారా లేకపోతే ఈడీ అధికారులు ఖచ్చితంగా రమ్మన్న నేపథ్యంలో మరి ఈడీకి వెళ్తారనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. దాదాపుగా గత కొంతకాలంలో సిట్కు వెళ్లి ఆయన విచారించిన నేపథ్యంలో తనకేమీ తెలియదు అని చెప్పేసి అయితే సంచలనంగా బయట పెట్టారు. కేవలం కసిరెడ్డికి మాత్రమే తెలుసు, కసిరెడ్డి ఈ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి అయితే ప్రధానంగా కసిరెడ్డి పైన ఎక్కువ ఫోకస్ పెట్టని నాకేమీ తెలియదు అని చెప్పేసి అయితే కసిరెడ్డి పైన నెట్టివేయడం అయితే జరిగింది. మరి ఈడీ వాళ్ళు ఖచ్చితంగా అధికారులు అయితే మరి కసిరెడ్డిని మరియు ఎవరైతే విజయసాయి రెడ్డిని వీళ్ళిద్దరిని కలిపి విచారిస్తారా లేకపోతే సపరేట్ గా విచారించిన నేపథ్యంలో నిజాలు అనేది బయటకు వస్తాయా, మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకెంతమంది పాల్గొన్నారు అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన అంశంగా మారిందని చెప్పొచ్చు. వీడియోస్ భానుప్రసాద్ శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.